ఏపీ సీఎం గారికి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి. జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒకళ్ళు ఉంటే పిల్లలు ఉంటే అనర్హులు అని. సార్, ఏదన్నా చేసినా ఫస్ట్ వేలు మీరు ఏది చేయాలనుకున్నా ఒకటే అయిపోతుంది. అది మీకు ఏలు మీ వైపే చూపిస్తున్నారు. మీరు ఏ డిసిషన్ తీసుకున్నా ముందు అధినేత పాటిస్తే మిగతా వాళ్ళు పాటిస్తారు. ఇప్పుడు మీకు సింగిలే అబ్బాయి, ఒక్కడే కొడుకు, మరి మీకు ఇద్దరు ముగ్గురు లేరు కదా, వాళ్ళకి వర్తించదా? తెలుగుదేశం అధిష్టానానికి ఎంత ఒక్కడున్నా పోటీ చేయడానికి అర్హుడు. సామాన్యులే మాత్రం ఒకరికంటే ఎక్కువ మందిని కానాలి. కానీ ఏం చేస్తారు సార్? ఇప్పుడు వాళ్ళ పొజిషన్లో ఒక్కడు అసలు వాళ్ళ పరిస్థితుల్లో తినటానికి తిండి ఉంటుందా సామాన్యునికి? ఏ రకంగా పోషిస్తారు చెప్పండి. మరి ఇద్దరిని ముగ్గురిని కనమంటున్నారు, వాళ్ళకి ఏమీ లేదు. ఏం చేసి బతుకుతారు? మీరా అగ్రికల్చర్కి రేటు గిట్టుబాటు ధర ఇవ్వరు. పోనీ ఉద్యోగ అవకాశాలు ఏమన్నా వీళ్ళకి ఏమన్నా ఉంటున్నాయంటే అది కూడా ఇవ్వరు. ఎలా బతుకుతారు? వాళ్ళని కన్నారనుకోండి, వాళ్ళని ఏం చేయాలి? రోడ్డు మీద 2 ప్యాంట్లన్నీ చిల్లులు పెట్టేసి వాళ్ళ రోడ్డు మీద తెప్పాలి ఫకీరోళ్ళలాగా. ఇక వాళ్ళేమో అడుక్కు తింటూ ఉంటారు. ఒకడైనా కరెక్ట్, ఒకళ్ళైనా ఇప్పుడు వాళ్ళ పొజిషన్లో వాళ్ళ జనరేషన్లో ఒకళ్ళైనా ఎందుకు అనుకుంటున్నారు? స్తోమత లేక, చదివించే కెపాసిటీ లేక. మీరు అన్ని సోది కబుర్లు కాదు, కానీ ఈ ఫీజులను కంట్రోల్ చేయాలి. మరి ఎడ్యుకేషన్ మొత్తం ఫీజులను కంట్రోల్ చేయాలి, ఏమీ చేయరు. ఇంకే వల్ల కాదు. రేట్లు మరి అన్నదాతకి పండించే పంటకి గిట్టుబాటు ధర ఇవ్వాలంటే చచ్చిపోతాం. ఈ ఫీజులు తగ్గించమంటే తగ్గించాం. నారాయణ లాంటి చైతన్య లాంటి వాళ్ళు ఫీజులు తగ్గించమంటే తగ్గించరు. మీరు మాత్రం ఇద్దరిని కనమంటారు. సార్, కనటానికి వాళ్ళకి ఓర్పుకుంటూ వీళ్ళకి కెపాసిటీ ఉండాలి కదా. మీరు ఏదో ఒక ఆధారం అయి ఉండాలి. పెద్ద కొడుకు కదా మీరు, వీళ్ళందరికీ పెద్ద కొడుకే సార్. ఆచరణలో పెట్టే ఉంటేనే చెప్పాలి. అది ఏ రకంగా సాధ్యం చెప్పండి? ఇద్దరు కనమంటారు. 5 ఎకరాలు ఉన్నాడు పోషించగలరు.